బ్యాక్ టు న్యూస్. కడియం శ్రీహరితో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కడియంతో భేటీలో దీప్దాస్ మున్షి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డిలు ఉన్నారు. బీఆర్ఎస్ ను వెళ్లిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి నేతలు ఆహ్వానించారు. కడియం శ్రీహరితో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కడియంతో భేటీలో దీప్దాస్ మున్షి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డిలు ఉన్నారు. బీఆర్ఎస్ ను వీడిన కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి నేతలు ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలోకి కడియం చేరబోతున్నారా? డీటెయిల్స్ అందించేందుకు కడియం నివాస్ వద్ద నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చూస్తున్న ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్ లో నిన్న మొన్నటి వరకు ఉన్న కీలక నేతలు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కడియం చేరిక ఎప్పుడు ఉండబోతోంది? వరంగల్ ఎంపీ స్థానంపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? వంశీ, ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించుకుంటూ వస్తుంది. గతంలో చూసాం, ఎంపీలుగా ఉన్నటువంటి వారంతా కూడా వచ్చి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దాంట్లో భాగంగా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం కావ్య, కడియం ఎమ్మెల్యే చేసినందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షితో పాటు రాష్ట్ర నాయకులు రోహిన్ రెడ్డితో పాటు మిగతా నాయకులంతా కూడా కొద్దిసేపటి క్రితమే కడియం శ్రీహరి ఇంటికి వచ్చారు. అయితే ఈ పార్టీ జైనింగ్స్ వచ్చేసరికి ఇప్పటికీ నిన్ననే మనం చూసాం, కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఒకవైపు కేకే కూడా, ఈ కేకే కుటుంబ సభ్యులు, కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇక కడియం శ్రీహరికి సంబంధించి కనుక కడియం శ్రీహరి పార్టీ జైనింగ్స్, దాంతో పాటుగా పార్టీ పదవుల బాధ్యతలు, పోటీకి సంబంధించిన దానిపై ఈ సమావేశం తర్వాత క్లారిటీ వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఉన్నారు, మరొకవైపు ఎమ్మెల్యేగా శశినందపూర్ ఎమ్మెల్యేగా శ్రీహరి ఉన్నారు. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒకవైపు శ్రీహరిని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి తాను రిజైన్ చేసిన తర్వాత శశినందపూర్ ఎమ్మెల్యే నుంచి మళ్ళీ కడియం కావ్యకి ఇస్తారని చెప్పేసి కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దానిపై దాదాపు అర్ధగంట పాటు కడియం దాంతో పాటుగా కడియం కావ్య ఇద్దరు కూడా చర్చించారు. ఇక జైనింగ్ వచ్చేసరికి రేపు పార్టీలో కేకే, కడియం శ్రీ ఇద్దరు కుటుంబ సభ్యులు వీరంతా కూడా రేపు, దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వీరంతా రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఇక ఇప్పటికీ దీంతో పాటుగా మరొక వైపు పోటీకి సంబంధించిన దానిపై కూడా మరికొద్ది సేపట్లో శ్రీహరి పోటీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా, లేకపోతే కావ్య పోటీ చేస్తారనేది మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి, ఇప్పటికీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు కాబట్టి శ్రీహరి లాంఛనంగా తాను ఎంపీగా పోటీ చేపిస్తారని చెప్పేసి కొంత కాంగ్రెస్ వర్గీయులు, మరొకవైపు శ్రీహరి అయితే అనుచరుల వర్గీయులు అయితే కొంత చర్చ అయితే జరుగుతుంది. వంశీ, ప్రేమ్, చూస్తున్నాం ఒకవైపు ఖమ్మం లోక్సభ, వరంగల్ లోక్సభ స్థానాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కడియం శ్రీహరి వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే ఖమ్మంలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉండబోతున్నాయి బీఆర్ఎస్ నుంచి అన్న నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నింటినీ ఎలా పరిగణించాల్సి ఉంటుంది? ఆపరేషన్ ఆకర్ష్ తో మొత్తంగా బీఆర్ఎస్ ఖాళీ అవ్వబోతుందా? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? అయితే ఒకటి వంశీ, మీరన్నట్టుగా ఇప్పటికీ 4 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ అయితే అభ్యర్థులను ప్రకటించలేదు. దాంట్లో ఇంకా హైదరాబాద్ వీటన్నిటిని ఉన్నాయి. అందులో ముఖ్యంగా వరంగల్కి వచ్చేసి కొంత బీఆర్ఎస్ చాలా బలంగా ఉండింది మొన్నటి ఎన్నికల వరకు. ఇక బీఆర్ఎస్ తర్వాత కానీ బీఆర్ఎస్ చాలా తక్కువ చూపించింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక ఖమ్మానికి వచ్చేసరికి మాత్రం నామనాగేశ్వరరావు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. వైపు బీజేపీ, కాంగ్రెస్ వీరిద్దరు కూడా తనను పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నారు. మరొక వైపు మీరన్నట్టుగా పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఒకటి పొంగులేటి కుటుంబం నుంచి, మరొక వైపు మల్లు బట్టి విక్రమార్క కుటుంబం నుంచి, ఇద్దరి నుంచి కూడా పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి వీరిద్దరిని కాదని చెప్పేసి కొత్త అభ్యర్థి ప్రకటిస్తే ఎట్లా ఉంటుందనేది కూడా తెలియదు. ఎందుకంటే వరంగల్ అంశాన్ని కనుక మనం చూసుకుంటే వరంగల్లో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. ఒకవైపు కొండా దంపతులు మాత్రం కొండాకు సంబంధించి కొండా దంపతులు పసునూరు దయాకర్ కి టికెట్ ఇవ్వాలని, మరొకవైపు రేవంత్ రెడ్డి తాను దొమ్మాటి సాంబయ్యకు టికెట్ ఇప్పించాలని చెప్పేసి మరొకవైపు ప్రయత్నం చేశారు. అయితే ఒకటి కేకే కుటుంబానికి సంబంధించి, మరొకవైపు కడియం పార్టీలోకి ఆహ్వానించడంలో రోహిన్ రెడ్డి ఉన్నారు. సో చెప్పండి, ఒకవైపు కేకే, కడియం శ్రీహరి 2 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతుంది?
అతి త్వరలో వాళ్ళు జాయిన్ కాబోతున్నారు. దాని మీద ఇప్పుడు దీపాదాస్ మున్షి గారు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా చెప్పబోతున్నారు. ఇప్పుడు కేకే గారు పొద్దున మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది వాళ్ళ ఇంట్లో. రేపు ముఖ్యమంత్రి గారు కూడా వారి ఇంటికి పోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు రేపు దీపాదాస్ మున్షి గారు కూడా మర్యాదపూర్వకంగా రేపు కేశవరావు గారు ఇంటికి పోతారు. అతి త్వరలో మీకు అన్ని కూడా రేపు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు దీపాదాస్ మున్షి మేడం కూడా ఇప్పుడు మీకు చెప్పబోతారు సెపరేట్ ప్రెస్ మీట్. ఇప్పుడు సొంత పార్టీ నేతలను కాదని చెప్పి బీఆర్ఎస్ అవలంబించిన దాన్నే కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తుంది. మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా, ఎందుకు బీఆర్ఎస్ నుంచి ఆహ్వానించాల్సి వచ్చింది? మరోవైపు ఛార్జీ షీట్లు రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అట్లాంటి నేతలనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, మీకు ఒక విషయం చెప్తాను. అసలు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం జరుగుతలేదు. మన చైర్మన్ ఇచ్చింది కూడా అందరు కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీస్ కి ఇచ్చారు కాబట్టి ఎవ్వరు కూడా అన్యాయం జరుగుతలేదు. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మేమే వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ కూడా అన్కండిషనల్ కాంగ్రెస్ పార్టీ వంశీ ప్రస్తుతం మనతో పాటు ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా మాట్లాడుతున్నారు. మనం లైవ్ చూడొచ్చు. ఫస్ట్ ఫోటో Should we start? Today we have come here at Kadiyam Shrihariji's house. I am just carrying the party's request from AICC that just requesting him and inviting him to join Congress party. So it is our request to both Kadiyam Srihariji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him with all the leaders, with the AICC secretaries, Rohit Chaudhary, Vishnunath, then Sampath, Mallu Raviji, Rohin Reddy ji, we all came here and we have put our request. We are inviting them to join our party and they have with great honor honored us, and Kadiyam Srihariji is very respectfully recollecting Kharge ji's when he was minister from Andhra. Kharge ji was minister from Karnataka. He was recollecting those memories. So he is very cordial to us. So we are waiting for their reply. They will reply us very soon. We are waiting for their reply. So they will speak to their workers and they will. Okay, ma'am. Thank you. Thank you. ఓకే గౌరవనీయులు ఏఐసిసి
జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు, ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు, వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అభ్యర్థిగా మీకు నిర్ణయించుకునేది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి yet I have not taken a decision. పోటీ చేసే అవకాశం I have to take a decision first. Then I will think. నా క్యాడర్ కు నేను మాట్లాడే విషయాలంటే మీకు చెప్పను కదా. బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు. కేకే విషయంలో కానీ మీ విషయంలో కానీ అంటే ఏం జరుగుతుంది పార్టీలో? For various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. So, to serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆరూరు రమేష్ అవన్నీ విషయాలు నేను తర్వాత పార్టీ మారడానికి కారణం ఏంటి అని చెప్పి వారంటారు. అన్ని విషయాలు నేను తర్వాత మాట్లాడతాను. అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. నాట్ నౌ వద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.